తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వానిని వెదుకుతూ నక్షత్రము నడిపించిన దారిలో బాలయేసుని ఇంట ప్రవేశించి బాలయేసుకు సాగిలపడి ఆయనను పూజించారు. అతి విలువైన బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా వారు ఆయనకు సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో బంగారము దైవత్వానికి ఘనతకు గుర్తు. అది ఆయన పరిపూర్ణ ప్రకాశమానమైన దైవిక వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. సాంబ్రాణి ఒక లేపనము లేక పరిమళ ద్రవ్యం. అది పాపరహితమైన పరిపూర్ణత సుగంధాన్ని సూచిస్తుంది. బోళము చేదైన ఔషధపు మూలిక. ఇది ఆయన లోక పాపాలను భరించడంలో సహించబోయే శ్రమలను ముందుగానే సూచిస్తుంది. అన్యులు కానుకలు తీసుకుని రావడం విషయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలోని మాటలను జ్ఞాపకం చేస్తుంది. యెషయా ప్రవక్త బంగారము సాంబ్రాణి తీసుకువస్తారని ముందుగానే ప్రవచించాడు. బోళాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే యెషయా క్రీస్తు అధికారముతోనూ మహాఘనతతోనూ వచ్చే ఆయన రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. అయితే మత్తయి క్రీస్తు వారి మొదటి రాకడను దృష్టిలో ఉంచుకొని బోళము గురించి వ్రాసాడు.